ఓకే. యెస్టర్‌డే మనం రోల్ అప్ అండ్ స్కాన్ కాంపోనెంట్ గురించి చెప్పాం కదా! రోల్ అప్‌లో టెంప్లేట్ మోడ్ అండ్ స్కాన్ మోడ్ ఎక్స్‌పాండెడ్ మోడ్ చెప్పాము. స్క్రీన్ ఇంకా లోడ్ అవుతుందండి. ఇంకా స్క్రీన్ ఓకే. ఓకే. ఫైన్. కనిపిస్తుందా ఇప్పుడు మీకు? లేదండి. కనబడుతుంది. ఒక్క నిమిషం నాకు కనిపిస్తుంది. ఓకే. తను మళ్ళీ జాయిన్ అవుతున్నాడా అలోక్? యా జాయిన్ అయ్యాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఓకే. షేరింగ్‌లో ఉంది స్క్రీను. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. నాకు కనబడుతుందండి. ఓకే. ఓకే. అలోక్ మీకు? ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఓకేనా? యా ఓకే. ఓకే. సో యెస్టర్డే క్లాస్‌లో మనం రోల్ అప్ అండ్ స్కాన్ కవర్ చేసాం లాస్ట్ 3 క్లాసెస్‌లో. రోల్ అప్ అండ్ స్కాన్‌కి డిఫరెన్సెస్ ఓకే. 2 మోడ్స్ ఉంటాయి కదా! రోల్ అప్, స్కాన్‌లో 2 మోడ్స్ ఉంటాయి. టెంప్లేట్ మోడ్ ఒకటి, ఎక్స్‌పాండెడ్ మోడ్ ఒకటి. ఎక్స్‌పాండెడ్ మోడ్ అంటే నథింగ్ బట్ ప్యాకేజ్ మోడ్ అన్నమాట. సో దాంట్లో ఉండే ఫంక్షన్స్ ప్యాకేజ్ మోడ్‌లో మనం డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫైన్ చేస్తాం కదా! ఇనిషియలైజ్ ఫంక్షన్, ఓకే. టెంపరేట్ టైపు, ఇనిషియలైజ్ ఫంక్షన్, అలాగే రోల్ అప్, ఫైనలైజ్, ఇన్పుట్ సెలెక్ట్, అవుట్పుట్ సెలెక్ట్, కీ చేంజ్. సో ఈ ఫంక్షన్స్ అన్ని ఎక్స్‌పాండెడ్ మోడ్‌లో ఎక్స్‌పాండెడ్ మోడ్‌లో మనం డిస్కస్ చేసాము. అలాగే రోలప్‌కి, స్కాన్‌కి డిస్కస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్స్‌లో ఫైనలైజ్ ఫంక్షన్ అని చెప్పాము మనం. ఓకే. ఇవి లాస్ట్ 3 క్లాసెస్‌లో మనం రోలప్‌కి, స్కాన్‌కి డిఫరెన్సెస్, అటు గ్రూప్డ్ ఆపరేషన్స్. ఇవాళ జాయిన్ కాంపోనెంట్ గురించి చెప్తాను. ఓకే. జాయిన్ కాంపోనెంట్ ఫస్ట్ జాయిన్ కాంపోనెంట్ బిహేవ్ చెప్తాను. ఎలా ఒక 2 ఫైల్స్ ఇన్పుట్ ఫైల్స్ వచ్చినప్పుడు జాయిన్ కాంపోనెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది. తర్వాత ప్రాక్టికల్‌గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్‌లో నా దగ్గర కస్టమర్ ఐడి అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది అనుకోండి. ఒక ఫీల్డ్ ఉంది. ఓకే. జాయిన్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే 2 ఆర్ మోర్ మల్టిపుల్ ఫైల్స్‌ని జాయిన్ చేస్తుందన్నమాట. మనకి ఇన్పుట్‌లో ఏవైతే ఫైల్స్ వస్తున్నాయో 2 కానీ అంతకంటే ఎక్కువ ఉండే ఇన్పుట్ ఫైల్స్‌ని జాయిన్ చేస్తది. జాయిన్ చేసే ప్రాసెస్‌లో దానికి ఒక మ్యాచింగ్ కాలమ్ ఉండాలి. మ్యాచింగ్ కాలమ్ రెండిటికి కామన్ మ్యాచింగ్ కాలమ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్పుట్ 1లో ఇలా ఉంది. ఇన్పుట్ 1లో డేటా, ఓకే. కస్టమర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఇలా ఉందనుకోండి డేటా. ఓకే. ఇన్పుట్ 2లో కస్టమర్ ఐడి, ఓకే. దీంట్లో డేటా ఇలా ఉందనుకోండి డేటా. సో ఈ 2 ఫీ కాలమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాలమ్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండొచ్చు. నేను ఓన్లీ కస్టమర్ ఐడి ఇచ్చాను. సో ఈ ఇన్పుట్ ఫైల్స్‌లో తర్వాత కస్టమర్ ఐడి తర్వాత కస్టమర్ నేము ఆర్ లొకేషను, అడ్రస్, స్టేట్ ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉండొచ్చు. కానీ కామన్ కాలమ్ మాత్రం ఇది కస్టమర్ ఐడి మీద. ఇక్కడ ఇన్పుట్ ఫైల్ 1లో కామన్ కాలమ్ కస్టమర్ ఐడి, ఇన్పుట్ 2లో కామన్ కాలమ్ కస్టమర్ ఐడి. సో ఈ రెండిటితో ఈ కాలమ్ మ్యాచ్ చేసుకొని అవుట్పుట్‌కి మనం
అవుట్పుట్కి మనకు ఏ అయితే మ్యాచ్ అవుతాయో ఆ రికార్డ్స్ ఇస్తుంది. సో ఇలా జాయిన్ చేసే ప్రాసెస్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. లైక్ ఒరాకిల్లో లాగా సెల్ఫ్ జాయిన్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, ఫుల్ జాయిన్, ఇట్లాగా సారీ అవుటర్ జాయిన్ లేదు, ఫుల్ జాయిన్, ఇలా డిఫరెంట్ జాయిన్స్ మనకు ఒరాకిల్లో ఉన్నాయి కదా, సేమ్ కాన్సెప్ట్. అలాగే మనకి కూడా జాయిన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. మనకు అభిషేక్లో ఉండే జాయిన్స్ వచ్చేసి ఇన్నర్ జాయిన్, ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, కార్టీసియన్ జాయిన్. దీన్నే కార్టీసియన్ ప్రొడక్ట్ అంటారు, లేకుంటే కార్టీసియన్ జాయిన్ కూడా అంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి మనకు. ఓకే, సో ఈ జాయిన్స్లో మనకు ఎలా వర్క్ చేస్తుంది, ఒక్కో జాయిన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ గురించి చెప్తాను. ఇన్నర్ జాయిన్ గురించి చెప్పే ముందు, ఇన్నర్ జాయిన్ వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ జాయిన్ ఫంక్షనాలిటీ ఎలా, ఫస్ట్ జాయిన్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ జాయిన్ ఇక్కడ వేసాను, జాయిన్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఇది ఎలా జాయిన్ కాంపోనెంట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఫస్ట్ ఇన్పుట్ మనకు ఇచ్చిన ఫైల్స్లో 2 ఫైల్స్ ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నప్పుడు రెండిట్లో మ్యాచింగ్ కాలం ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటుంది. మ్యాచింగ్ కాలం చెక్ చేసుకున్నప్పుడు దీంట్లో కస్టమర్ ఐడి, దీంట్లో కస్టమర్ ఐడి, మనం కీ కస్టమర్ ఐడి ఇస్తుంది అనమాట. నేను కీ కస్టమర్ ఐడి ఇచ్చినప్పుడు కీ అంటే అది మ్యాచింగ్ కాలం, దాంతో మ్యాచ్ అయిందని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు డేటాలో ఎలా చెక్ చేసుకుంటుందంటే, దీంట్లో ఉన్న పోస్ట్ రికార్డు, ఇన్పుట్ ఫైల్లో ఉన్న పోస్ట్ రికార్డు ఇక్కడుండే అన్ని రికార్డులతో చెక్ చేస్తుంది 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఉంది కదా, ఇక్కడ చెక్ చేస్తుంది మ్యాచ్ అయిందా లేదు, తర్వాత ఇక్కడ మ్యాచ్ అయింది. సో అవుట్పుట్లో 3 వస్తుంది మనకు. ఓకే, అవుట్పుట్ రాస్తున్నా. ఓకే, అవుట్పుట్ ఇప్పుడు మనకు 3 వస్తుంది. నెక్స్ట్ ఈ 4 అనేది ఉంది కదా, ఈ 4 ఇక్కడున్న అన్నిటితో చెక్ చేసుకుంటుంది. 4 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైం వచ్చింది. ఇక్కడ ఉందా 4, లేదు, లేదు ఇక్కడ ఉంది. తర్వాత ఇంకెక్కడా లేదు 4 లేదు ఫైల్లో. సో అవుట్పుట్ 4. నెక్స్ట్ మళ్ళీ 4 వచ్చింది కదా, ఈ 4 కూడా మళ్ళీ అన్ని ఇన్పుట్ ఫైల్ 2లో అన్ని రికార్డులు చెక్ చేసుకుంటుంది. ఒక్కసారి ఉంది కాబట్టి 4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5 ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ మొత్తం ఫైల్లో 1 టైం ఉంది, సారీ 1 టైం ఉంది, ఇక్కడ ఇంకో టైం ఉంది, 2 టైమ్స్ ఉంది. ఓకే, 2 మ్యాచెస్ అయింది. సో 5. నెక్స్ట్ 6 ఇక్కడ ఎక్కడ ఉందా, ఇక్కడ ఉంది 6. ఓకే, 1 టైం మ్యాచ్ అయింది. ఇవి మ్యాచింగ్ రికార్డ్స్. ఈ రిమైనింగ్ 1, 8 ఏం చెక్ చేయదు. ఇన్పుట్ ఫైల్ 1లో ఉండే డేటా మొత్తం ఇన్పుట్ ఫైల్తో చెక్ చేసుకుంటుంది. ఏ అయితే మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయో, ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అవుతాయో అవి మొత్తం వచ్చేస్తాయి. ఓకే, ఇది జాయిన్ ఫంక్షనాలిటీ. జాయిన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని బిహేవియర్ ఓన్లీ జస్ట్ కీ బేస్డ్ ఆన్ ద కీ, నీ కీ బేస్ చేసుకొని మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రం అవుట్పుట్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను. సేమ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉంది. ఓకే, ఇక్కడ అవుట్పుట్లో ఇలా ఉన్నాయి. అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, సో 4 1s ఉన్నాయి, కింద 4 1s ఉన్నాయి. యాక్చువల్గా ఇంటర్వ్యూలో అడుగుతారు మామూలుగా. ఇది సింపుల్, 4 × 4 16. ఓకే, 4 × 4 16 రికార్డ్స్ వస్తాయి, అన్ని 1s 16 1s. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పిన లాజిక్ ప్రకారం ఈ 1 అనేది 4 టైమ్స్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ 1 వస్తుంది, 1 1 1, సో 4 టైమ్స్ వచ్చింది. అట్లా ఈ 1 కూడా 4 టైమ్స్, ఈ 1 కూడా 4 టైమ్స్, ఈ 1 4 టైమ్స్. సో 16 ఇస్తుంది మల్టిప్లికేషన్. ఓకే, 16 వస్తుంది, 1s వస్తాయి అనమాట. దీన్ని ఏమంటారంటే కార్టీసియన్ జాయిన్ అంటారు, కార్టీసియన్ ప్రొడక్ట్. ఓకే, ఇన్పుట్ 1 × ఇన్పుట్ 2, ఇన్పుట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఇన్పుట్ 1, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఇన్పుట్ 2, రెండు మల్టిప్లై చేస్తే ఎన్ని రికార్డ్స్ అయితే వస్తాయో అవే మన అవుట్పుట్. ఓకే, 16 1 వస్తాయి. ఓకే, ఇది జాయిన్ బిహేవియర్. సో ఫస్ట్లో మీకు టైప్స్ ఆఫ్ జాయిన్ చెప్పాను కదా, ఇన్నర్ జాయిన్, ఫుల్ అవుట్ జాయిన్, రైట్ అవుట్ జాయిన్, లెఫ్ట్ అవుట్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్ చెప్పాను కదా. మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇన్నర్ జాయిన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని అవుట్పుట్ ఎంత వస్తుంది. అలాగే ఫుల్ అవుట్ జాయిన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని అవుట్పుట్ ఎంత వస్తుంది. రైట్ అవుట్ జాయిన్ అన్ని 1 by 1 చూద్దాం మనం ప్రాక్టికల్గా. సో జాయిన్ బిహేవియర్ అయితే మీకు అర్థమైంది కదా, జాయిన్ ఎలా మ్యాచ్ చేస్తుంది ఇన్పుట్ 1, ఈ ఇన్పుట్ 1లో నుంచి ఇన్పుట్ 2కి. ఓకే, మనం ఇన్పుట్లో ఇక్కడ జాయిన్ కాంపోనెంట్ చూడండి.
సో జాయిన్ కాంపోనెంట్ ఇన్పుట్ 0 ఇన్పుట్ 1 ఉంది కదా, సేమ్ ఇక్కడ ఆప్షనల్ పోర్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా క్లిక్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఎక్స్ట్రా యాడ్ అయ్యేది రిజెక్ట్ 0 రిజెక్ట్ 1, అంటే 2 ఇన్పుట్ పోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి, 2 ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నాయి కాబట్టి రిజెక్ట్ 0 రిజెక్ట్ 1 వస్తుంది. అలాగే ఎర్రర్ 0 ఎర్రర్ 1, అన్యూజ్డ్ పోర్ట్ 0 అన్యూజ్డ్ పోర్ట్ 1 అని వస్తుంది. లాగ్ మాత్రం ఒకటే ఉంది. ఈ పోర్ట్స్ కామన్. లాగ్ పోర్ట్ మీకు రీఫార్మేట్లో ఉంది, రోలప్లో ఉంది, స్కాన్ ఉంది. అలాగే రిజెక్ట్ పోర్ట్ కూడా అన్నిట్లో ఉంది, రీఫార్మేట్లో ఉంది, అన్నిట్లో ఎర్రర్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ 2 ఇన్పుట్స్ వస్తున్నాయి కాబట్టి 2 రిజెక్ట్స్ ఉన్నాయి, రిజెక్ట్ 0 రిజెక్ట్ 1, ఎర్రర్ 0 ఎర్రర్ 1. ఇవి కాకుండా ఎక్స్ట్రా యాడ్ అయిన పోర్ట్ అంటే అన్యూజ్డ్ 0 అన్యూజ్డ్ అని చెప్పి ఒక 2 పోర్ట్స్ యాడ్ అవుతాయి. ఓకే చూడండి, అన్యూజ్డ్ 0 అన్యూజ్డ్ 1, 2 పోర్ట్స్ ఎక్స్ట్రా జాయిన్ అయ్యి. ఓకే, సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. వాటికి మాత్రమే నేను కనెక్ట్ చేస్తున్నాను అవుట్పుట్ ఫైల్, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఎందుకో చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా? అన్యూజ్డ్ 1 0 అన్యూజ్డ్ 1. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ జాయిన్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తున్నాం. జాయిన్ కాంపోనెంట్ చాలా లోడ్, వెరీ లోడ్ కాంపోనెంట్. ఎందుకంటే దీంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. 2 ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నాయి అంటేనే మనకు ఇట్లా 2 ఫైల్స్ని జాయిన్ చేస్తున్నాం కదా, అప్ టు 24 ఫైల్స్ వరకు మనం జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, రీఫార్మేట్లో మనం కౌంట్ అనే పారామీటర్ ఇంక్రిమెంట్ చేస్తే, ఇక్కడ చూడండి, రీఫార్మేట్లో కౌంట్ అనే పారామీటర్లో వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే అవుట్పుట్ ఫైల్స్ ఇంక్రిమెంట్ అవుతాయి రీఫార్మేట్లో. కానీ జాయిన్ అనే కాంపోనెంట్లో కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తే ఇన్పుట్ ఫైల్స్ ఇంక్రిమెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇచ్చాను అనుకోండి, 4 ఇన్పుట్ ఫైల్స్ వస్తాయి చూడండి, అంటే 4 ఫైల్స్ వరకు మనం జాయిన్ చేయొచ్చు. అదే రీఫార్మేట్లో కౌంట్ పెంచితే అవుట్పుట్లు ఇంక్రిమెంట్ అవుతాయి. అదే జాయిన్కి రీఫార్మేట్కి డిఫరెన్స్ కౌంట్ పారామీటర్. సో మనం 2 ఫైల్స్ కంటే ఎప్పుడు మేము ఇంతవరకు జాయిన్ చేయలేదు, ఎక్కువ 2 ఫైల్స్ చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎప్పుడు జాయిన్ చేయలేదు, 2 కంటే ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఈ 2 ఫైల్స్ వస్తుంది, ఈ ఫైల్లో డేటా చూపిస్తున్నాను మీకు. ఓకే, అంతగా బిఫోర్ దట్ జాయిన్లో పారామీటర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. జాయిన్లో పారామీటర్స్ చూద్దాం ముందు. ఈ కౌంట్ అనే పారామీటర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. షార్టెడ్ ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ ఆర్ ఇన్ మెమరీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది రోలప్లో వచ్చింది, స్కాన్లో వచ్చింది. సో దీని గురించి మెమరీ సంబంధించింది కాబట్టి ఇది కూడా ఒక క్లాస్ చెప్తాను మీకు మొత్తం అన్ని. ఇదంతా ఒక క్లాస్ పడుతుంది. షార్టెడ్ ఇన్పుట్కి ఇన్ మెమరీకి ఇన్పుట్స్ మస్ట్ బి డిఫరెన్స్ ఏంటి, మ్యాక్స్ స్కోర్ పారామీటర్ అంటే ఏంటి, మ్యాక్స్ మెమరీ అంటే ఏంటి, డ్రైవింగ్ పోర్టు, ఇవన్నీ చెప్తాను. సో ఫస్ట్ తర్వాత నెక్స్ట్ కీ కామన్ మనం అక్కడ కూడా ఇచ్చాము, రోలప్ స్కాన్లో కూడా ఈ కీ బేస్డ్ కాంపోనెంట్ ఇది. తర్వాత ట్రాన్స్ఫార్మ్ పారామీటర్, ఇవి మనకు రీఫార్మేట్ రోలప్లో కూడా ఉన్నవి. జాయిన్ టైప్, ఇది ఒకటే ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. జాయిన్ టైప్ ఏ టైప్స్ ఉన్నాయి మనకు, ఇన్నర్ జాయిన్ చూడండి, ఫుల్ అవుట్ జాయిన్, ఎక్స్ప్లిసిట్ అని ఉంది. ఓకే, ఈ ఎక్స్ప్లిసిట్లోనే మనకు రైట్ అవుట్ జాయిన్, లెఫ్ట్ అవుట్ జాయిన్ వస్తాయి అనమాట. దీని ద్వారా అది చెప్తాను మీకు. నెక్స్ట్ డిడప్ 0 డిడప్ 1. డిడప్ 0 డిడప్ 1 అంటే ఏంటంటే ఈ 0 పార్ట్ ఇది ఫస్ట్ పోర్ట్. డిడప్ 0 అంటే మీనింగ్ ఉంది, డిడప్ అంటేనే మీనింగ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. డిడప్ షార్ట్ కాంపోనెంట్ ఏం చేస్తుంది, డూప్లికేషన్ రిమూవ్ చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్. డిడప్ 0 అంటే ఇక్కడ ఏమైనా మీకు ఇన్పుట్లో వచ్చేటప్పుడు మీ కీ మీద డూప్లికేషన్ ఏమైనా వస్తే రిమూవ్ చేయమంటాం అని అడుగుతుంది. అది ఎప్పుడు వాడం, మనం జాయిన్ చేసేటప్పుడు డేటా మొత్తం డూప్లికేషన్ ఉన్నా కానీ మనం జాయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు సినారియోలో డూప్లికేషన్ ఉన్నా కానీ మనం జాయిన్ చేసాం. సో డేటాని మనం ఎప్పుడు కీ కాలం మీద డూప్లికేషన్ ఉన్నా మొత్తం జాయిన్ చేస్తాం, ఎప్పుడు డూప్లికేషన్ రిమూవ్ చేయము, ఎందుకంటే అది కీ కాలం కాబట్టి. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేయము రియల్ టైంలో. డోంట్ డిడప్ దిస్ ఇన్పుట్ అన్న డైరెక్ట్గా ఏ ఆప్షన్ అయితే ఉందో అదే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, డోంట్ డిడప్ దిస్ ఇన్పుట్, ఇక్కడ కూడా డోంట్ డిడప్, ఈ పోర్ట్కి డూప్లికేషన్ ఏం రిమూవ్ చేయము. నెక్స్ట్ సెలెక్ట్ 0 సెలెక్ట్ 1. సెలెక్ట్ పారామీటర్ ఏం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది డేటాని. మనకి ఇన్పుట్ నుంచి వచ్చేటప్పుడు ఏదైతే ఫిల్టర్ చేస్తుందో ఇక్కడ కూడా సెలెక్ట్ 0 అంటే ఈ పోర్ట్ నుంచి వచ్చే డేటా నువ్వు ఏమైనా ఫిల్టర్ చేయాలనుకుంటున్నావా, లైక్ ఈ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్లో నువ్వు ఏదైతే రాసావో సేమ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100 అన్న అనుకోండి, 100 కంటే ఎక్కువ రికార్డ్స్ మాత్రమే వస్తాయి, అంతవరకు ఫిల్టర్ అవుతాయి. సేమ్ కైండ్ ఆఫ్ సినారియో.
ఓకే, సెలెక్ట్ వన్ కూడా అంతే, ఏమైనా ఫిల్టర్ చేయాలనుకుంటే ఫిల్టర్ చేయొచ్చు. తర్వాత ఓవర్హెడ్కి 0 ఓవర్హెడ్కి 1 అనే కాన్సెప్ట్ వచ్చింది కొత్తగా ఇక్కడ దీంట్లో. ఇది జాయిన్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు ఈ పారామీటర్, ఇది చెప్తాను మీకు. అలాగే మ్యాక్స్ మెమరీ కూడా. ఓకే, ఇవన్నీ మెమరీ సంబంధించింది. ఇవి రిజెక్ట్ థ్రెషోల్డ్, లాగు, కామన్, మీకు అన్ని పారామీటర్లు కాంపోనెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు జాయిన్ ఒక్కొక్క జాయిన్లో డేటా చూద్దాం. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చేద్దాం. ఓకే, ఇది నా ఫస్ట్ ఇన్పుట్ ఫైల్లో డేటా. ఇది అభినిషో కార్పొరేట్ ఇచ్చిన గ్రాఫ్, ఇది నేను ప్రిపేర్ చేసిన కూడా కాదు, ఎగ్జాంపుల్ ఉండే గ్రాఫే. చూడండి, కస్టమర్ ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అమౌంట్, ఈ ఫీల్డ్ వదిలేయండి. సపరేటర్ 1, సపరేటర్ 2, సపరేటర్ 3 అంటే ఒక ఫీల్డ్కి సపరేట్ చెప్తుంది. మనం ఫీల్డ్ సపరేటర్ పైప్ డెలిమిటర్ ఉంటుంది కదా, అలా వచ్చింది ఇది వదిలేసేయండి. సో మనకు డేటా ఏముంది, కస్టమర్ ఐడి 100, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అమౌంట్ ఉంది. సో దాని డేటా ఇది. ఓకే, టోటల్ రికార్డ్స్ 11. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఫైల్ సెకండ్ 2లో 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కస్టమర్ ఐడి ఉంది, ర్యాంక్ ఉంది. ఓకే, సో ఇన్పుట్ ఫైల్ 1 ఇది, ఇన్పుట్ ఫైల్ 2లో 9 రికార్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ కామన్ కాలం కస్టమర్ ఐడిని బేస్ చేసుకొని ఓకే ర్యాంక్ అవుట్పుట్ తీసుకురావాలి. ఓకే, కస్టమర్ ఐడి, అతని నేమ్ కావాలి, ఓకే, అతను చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ కావాలి, అలాగే ర్యాంకు కూడా కావాలి. ఓకే, సో కామన్ కాలం వచ్చేసి కస్టమర్ ఐడి. ఈ కస్టమర్ ఐడి బేస్ చేసుకొని మనం ఫస్ట్ నేమ్ని, లాస్ట్ నేమ్ని, అమౌంట్ని, ర్యాంక్ని కూడా తీసుకొస్తాం బయట అవుట్పుట్కి. ర్యాంక్ అనేది సెకండ్ ఇన్పుట్లో ఉంది, కానీ అవుట్పుట్కి నాకు మొత్తం కావాలి, ర్యాంక్ కూడా కావాలి. ఓకే, అన్నీ ఒకేసారి మెర్జ్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాలో ఒకసారి మ్యాచ్ చేద్దాం. మనం ఇంతకుముందు ఏదైతే మ్యాచ్ చేసామో ఇక్కడ ఇన్పుట్కి అవుట్పుట్కి మ్యాచ్ చేస్తే అవుట్పుట్కి ఎన్ని రికార్డులు వస్తాయని చెప్పాను ఇంతకుముందు సినారియోలో. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎన్ని వచ్చాయి, 16 రికార్డ్స్ వచ్చాయి, ఎందుకంటే మ్యాచ్ అయ్యాయి కాబట్టి. ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 101 మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది. సో 101 ఒక రికార్డు, అగైన్ 101 మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది. ఓకే, 2 రికార్డ్స్. తర్వాత నెక్స్ట్ 134 ఇక్కడ ఎక్కడైనా ఉందా ఈ కస్టమర్ ఐడిలో, ఎక్కడ లేదు. ఓకే, సో అది మ్యాచ్ కాదు. నెక్స్ట్ 134 మ్యాచ్ కాదు. అగైన్ 134 మ్యాచింగ్ రికార్డ్ లేదు ఎక్కడ. ఓకే, సెకండ్ ఇన్పుట్లో ఏ అయితే మ్యాచింగ్ రికార్డు ఉన్నాయో అవి మాత్రమే అవుట్పుట్కి వస్తాయి. 101 అనేది 2 టైమ్స్ మ్యాచ్ అయింది, సో 2 రికార్డ్స్ ఇప్పటి వరకు. నెక్స్ట్ 202 ఎక్కడైనా ఉందా, ఎక్కడ లేదు. చూడండి 202 ఎక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ 225 కూడా లేదు. చూడండి 101 తర్వాత డైరెక్ట్ 214 ఉంది, తర్వాత 398 ఉంది, కానీ 202 లేదు, 225 లేదు. తర్వాత 309 ఉంది. ఇక్కడ చూడండి 319 8th రికార్డు, 319 ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇప్పటివరకు మ్యాచ్ అయిన రికార్డ్స్ 3 రికార్డ్స్. ఓకే, ఓకే 101 అనేది ఒకటి మ్యాచ్ అయింది ఫస్ట్, తర్వాత 101. ఓకే, తర్వాత 319 మ్యాచ్ అయింది ఇన్పుట్ ఫైల్ 1, 2తో కంపేర్ చేసినప్పుడు. మనకు మళ్ళీ ఇన్పుట్ ఫైల్లో 2 టైమ్స్ వచ్చింది 319, సో 319 అగైన్ 319. ఓకే, తర్వాత మ్యాచ్ అయిన రికార్డు 502 ఒకటే. చూడండి, సో టోటల్ ఇప్పుడు ఎనర్జీ అయిన ఆపరేషన్ చేసినప్పుడు కామన్గా నాకు ఎన్ని రావాలంటే 5 రికార్డ్స్ రావాలి. చూడండి 101, 101, 319, 319 ఇక్కడ ఇన్పుట్ 1లో ఇన్పుట్ 2లో 502, అగైన్ ఇక్కడ కూడా 502, ఇంకేం మ్యాచింగ్ రికార్డ్స్ లేవు. ఓకే, ఇది డేటా 5 రికార్డ్స్ వస్తుంది. ఇది ఎనర్జీ జాయిన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది ఇన్పుట్ ఫైల్ 1 డేటా, ఇన్పుట్ ఫైల్ 2 డేటా. సో జాయిన్లో నేను ఏం సెలెక్ట్ చేస్తున్నానంటే కౌంట్ 2 ఉంది, ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ ఉంది. నాకు ఇన్పుట్లో డేటా ఎక్కడ షార్టెడ్ వస్తుంది, ఇక్కడ షార్టెడ్ వస్తుంది. సో ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ పెట్టాను. కీ వచ్చేసి కస్టమర్ ఐడి ఇచ్చేసాయి. చూడండి కస్టమర్ ఐడి
ఫస్ట్ నేము లాస్ట్ నేము అమౌంట్ వస్తుంది. ఓకే, వీటిల్లో నేను కస్టమర్ ఐడి కీగా తీసుకున్నా. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ ఫైల్లో నుంచి ఏదైతే వస్తుందో అదే కామన్ కీ. ఓకే, సో కస్టమర్ ఐడి తీసుకున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్లో ఏం చేశాను చూడండి ఒకసారి. చూడండి, సో ఇన్పుట్ నుంచి ఫీల్డ్స్ వస్తున్నాయి, అన్ని ఫీల్డ్స్ ఇన్పుట్ 0 నుంచి ఇన్పుట్ 1లో నుంచి అన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి. నేను ఏం చేశానంటే కస్టమర్ ఐడి తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ నేమ్ తీసుకున్నాను, లాస్ట్ నేమ్ తీసుకున్నాను, అమౌంట్ తీసుకున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి? ఇన్0 నుంచి. ఇన్పుట్ 1 నుంచి ఓన్లీ ర్యాంక్ ఒకటే తీసుకుంటున్నాను. ఓకే, ఇది నా ఫైనల్ అవుట్పుట్. ఐడి రావాలి, ఫస్ట్ నేమ్ రావాలి, లాస్ట్ నేమ్ రావాలి, అమౌంట్ రావాలి, ర్యాంక్ రావాలి. ఇది ట్రాన్స్ఫర్మేషన్లో రాస్తున్నా. జస్ట్ 2 ఇన్పుట్ ఫైల్లో నుంచి ఏ ఫీల్డ్స్ కావాలో నేను తీసుకుంటావు ట్రాన్స్ఫర్మేషన్లో, అంతే, నథింగ్. ఓకే, ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ అగైన్ ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఓకే, మళ్ళీ కాంపోనెంట్ తీసుకొని మీకు చూపిస్తాను. కన్ఫ్యూజ్గా ఉంటే ఒకవేళ చూడండి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇన్పుట్ని డైరెక్ట్గా ఇన్పుట్ 0 కనెక్ట్ చేశాను. ఈ ఇన్పుట్ని ఇక్కడ దీనికి కనెక్ట్ చేశాను. ఇవేంటివి? అన్యూజ్డ్ 0, ఇది అన్యూజ్డ్ 1. ఓకే, క్లియరా? తర్వాత నెక్స్ట్ ఇది అవుట్పుట్కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, రిమైనింగ్ పోర్ట్స్ నాకు వద్దు, సో తీసేస్తున్నాను. సో 2 ఇన్పుట్ ఫైల్స్ చూడండి, 2 ఇన్పుట్ ఫైల్స్ జాయిన్ 1 అనూజ్డ్ పోర్ట్ 0. ఓకే, ఇది అనూజ్డ్ పోర్ట్ 1 అవుట్పుట్, ఇది గ్రాఫ్. సో జాయిన్లో ఫిల్ చేస్తున్నా 1 by 1. జాయిన్లో కీ ఇస్తున్నా. కీ ఏమి ఇస్తున్నాను? కస్టమర్ ఐడి ఇస్తున్నా. ఇది కామన్ కాలం కాబట్టి 2 ఫైల్లో మ్యాచింగ్ ఫీల్డ్. తర్వాత ట్రాన్స్ఫార్మ్లో నీకు ఏ ఫీల్డ్ బయటగా అవుట్పుట్ కావాలి చూడండి. కస్టమర్ ఐడిని యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నా. ఈ కస్టమర్ ఐడి అనేది ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ఈ కస్టమర్ ఐడిని తీసుకోవచ్చు, ఎవరు చేయాలి. ఏదైనా మనకు మ్యాచింగ్ ఫీల్డే కదా, మ్యాచింగ్ రికార్డ్సే కదా కావాల్సింది. ఏ ఫీల్డ్ అయినా ఒకటి, ఇది మ్యాచింగ్ ఫీల్డ్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి తీసుకున్నాం. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అమౌంట్, ఇవన్నీ దేనివి? ఇన్పుట్ ఫైల్ 1, ఇన్పుట్ ఫైల్ 0 పోర్ట్ అంటే ఇన్పుట్ ఫైల్ 1 ఇన్పుట్ ఫైల్, ఇది సెకండ్ ఫైల్వి. దీంట్లోంచి మనకు కావాల్సింది ఏంది? ఓన్లీ ర్యాంక్. సో 2 ఫీల్డ్స్ని ఇలా జాయిన్ చేస్తున్నాం. ఏ ఫీల్డ్స్ కావాలో అవి తీసుకుంటాం, అంతే, నథింగ్ ట్రాన్స్ఫార్మ్ దీంట్లో జాయిన్లో. ఓకే, నెక్స్ట్ బై డిఫాల్ట్ ఇక్కడ ఇన్నర్ జాయిన్ ఉంటుంది. నువ్వు కావాలంటే మార్చుకోవచ్చు. ఫుల్ అవుట్ జాయిన్ చేయాలా, ఎక్స్పెక్ట్ చేయాలా? ఎక్స్పెక్ట్లో రైట్ అవుటర్ లెఫ్ట్ అవుటర్ ఉంటుంది కదా. సో బై డిఫాల్ట్ ఇన్నర్ జాయిన్ ఉంటుంది, నువ్వు కావాలంటే మార్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేస్తున్నా. డేటప్లో సేమ్ యాజ్ ఏం డోంట్ డేటప్ అని పెట్టాను. సెలెక్ట్లో నేనేం రాయట్లేదు, మిగతా పారామీటర్స్ ఏం ఫిల్ చేయట్లేదు. బై డిఫాల్ట్ ఎలా ఉన్నాయో అలా వదిలేసాను. ఓకే, అప్లై, గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఈ అన్యూజ్డ్ పోర్ట్ 0, ఈ అన్యూజ్డ్ పోర్ట్ 1 ఉందని చూసారా? ఇవి చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు టైప్స్ చేస్తాం మనకు డేటాబేసింగ్లో ఎస్సిడి టైప్స్ అని ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని చెప్పి హిస్టారికల్ డేటా మెయింటైన్ చేయడం కోసం. అలాంటప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగిస్తాం. ఎలా అంటే ఈ 2 ఫైల్స్ని మ్యాచ్ చేస్తే వచ్చే రికార్డ్స్ ఇక్కడ వెళ్ళిపోతాయి. మరి నాన్ మ్యాచింగ్ రికార్డ్స్, మ్యాచ్ కాకుండా ఉండే రికార్డ్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే ఇక్కడికి వెళ్తాయి. సో 0 పోర్ట్ నుంచి వచ్చే నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని ఇక్కడికి వెళ్తాయి, ఈ పోర్ట్ నుంచి వచ్చే నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని వస్తాయని చెప్పాను? 5 రికార్డ్స్ వస్తున్నాయి. ఆ 5 ఏంటి? ఓకే, 101, 319, 502. ఓకే, సో 5 రికార్డ్స్ వచ్చాయి. చూడండి, అవుట్ ఆఫ్ 11 రికార్డ్స్లో మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్పుట్ ఫైల్ 1లో నుంచి మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ఫైల్ 1లో 0లో, ఇది ఇన్పుట్ ఫైల్ 0లో మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 102 2 టైమ్స్, ఓకే, 319 1 టైము, 319 2 టైమ్స్, 502 1 టైము. సో మొత్తం రికార్డ్స్ ఎన్ని? మ్యాచింగ్ రికార్డులు 5 రికార్డ్స్, 101, 319, 502. సో 5 రికార్డ్స్ మ్యాచ్ అయింది. మిగతా నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ 6 రికార్డ్స్ ఇక్కడికి వెళ్ళిపోయినాయి. ఓకే,
దీంట్లో ఈ ఈ ఫైల్లో మ్యాచ్ అండ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉంది. 101, 319, 502. ఓన్లీ 3 రికార్డ్స్ మ్యాచ్ అని. మిగతా 6 రికార్డ్స్ ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మ్యాచ్ అయిన డేటా చూద్దాం. చూడండి 101, 319, 502. దానికి సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అమౌంట్, ర్యాంక్ వచ్చేసిందా? ఇది ఎనర్జైన్. ఓకే, ఈ ర్యాంక్ అనే ఫీల్డ్ ఇన్పుట్ ఈ ఫైల్ది. ఓకే, ఈ ఫీల్డ్స్ అన్ని ఈ ఫైల్. సో ఈ 2 ఫైల్ జాయిన్ చేసి ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. ఇట్లా మనం ఎన్ని ఫీల్డ్స్ అయినా తీసుకోవచ్చు. నాకు ఇన్పుట్ ఫైల్ 2లో ర్యాంక్ అనేది ఒకటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ర్యాంక్ ఒకటే తెచ్చుకోగలిగాను. ఇట్లా మల్టిఫైల్ ఫైల్స్, ఇక్కడ మల్టిఫైల్ ఫీల్డ్స్ కూడా ఉండొచ్చు మనకి ఇన్పుట్లో. ఓకే, రియల్ టైంలో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. మనకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ని తెచ్చుకుంటాం ఈ కామన్ కీ బేస్ చేసుకొని. ఓకే, సో ఇది ఎనర్జైన్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎంతవరకు చెప్పినట్లో ఈ జాయిన్లో? నో శ్రీనివాస్. లేదండి. హలో, క్లియరా? యా. ఓకే, సో ఇది ఎనర్జైన్ అని చెప్పాను కదా. సేమ్ గ్రాఫ్ ఇప్పుడు ఈ ఎనర్జైన్ది మీకు డేటా వెరిఫికేషన్లో టైప్ 2, టైప్ 3 ఇవాళ ఎస్సిడి టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన గ్రాఫ్ ఒకటి చూపిస్తాను. ఇదే సినారీకి ఇక్కడ చూడండి. ఓకే, ఇది గ్రాఫ్. ఓకే, ఈ గ్రాఫ్ చూసి ఎంత టెన్షన్ ఏం పడద్దు. అంటే నేను జస్ట్ జాయిన్ కంపౌండ్ గురించి చెప్పడానికి మాత్రమే ఇది ఓపెన్ చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ టైంలో ఎస్సిడి టైప్స్ చేసేటప్పుడు ఈవెన్ మనకు రియల్ టైంలో చాలా ఎక్కువ చేస్తుంటాం మనం హిస్టారికల్ డేటా మెయింటైన్ చేయడం కోసం. ఇది మాస్టర్ ఫైల్ అనుకోండి, ఇది డెల్టా ఫైల్. ఓకే, దీంట్లో ఓల్డ్ డేటా ఉంటుంది, దీంట్లో న్యూ డేటా ఉంటుంది, న్యూ ఫైల్లో వచ్చే డేటా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రీఫార్మేట్ ఉపయోగించి వ్యాలిడేషన్ చేశాను, తర్వాత స్టార్ట్ చేశాను. ఇక్కడ కూడా రీఫార్మేట్ ఉపయోగించి వ్యాలిడేషన్ చేశాను, స్టార్ట్ చేశాను. సో ఈ మాస్టర్ డేటాని, ఓల్డ్ డేటాని, న్యూ డేటాని రెండింటిని కంపేర్ చేస్తున్నాం బై యూజింగ్ ద జాయిన్ డేటా కాంపోనెంట్. చూడండి, మాస్టర్ అండ్ డెల్టా కంపారిజన్. క్యూ వచ్చేసి కస్టమర్ ఐడి కామన్. ఓకే, సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తే, ఓల్డ్ డేటాని న్యూ డేటాని మ్యాచ్ చేస్తే మ్యాచ్ అయిన డేటా ఇక్కడికి వెళ్ళిపోతుంది. అవునా, ఇది అవుట్పుట్ కాబట్టి. మ్యాచ్ కాకుండా రిమైనింగ్ డేటా ఏవైతే ఉంటాయో ఇక్కడికి వస్తుందో ఒకటి, ఇక్కడికి ఒకటి వస్తుంది. ఇవి దీనిది అవుట్పుట్ ఓల్డ్ డేటా అంటే ఇన్పుట్ 0ది. ఓకే, ఇది వచ్చేసి దీనిది. సో ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నాను? ఎప్పుడైనా ఓల్డ్ ఫైల్లో ఉండే డేటాని మ్యాచ్ అయిన డేటా మాత్రం అవుట్పుట్ పంపిస్తాం, మ్యాచ్ కాని డేటా అంతా డిలీట్ అయిపోతుంటుంది. సో అవి డిలీటెడ్ రికార్డ్స్. న్యూ ఫైల్లో మ్యాచ్ అయిన రికార్డ్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, మ్యాచ్ కాని రికార్డ్స్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి వీటిని ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ అంటాం. ఓకే, కొత్త రికార్డులు కాబట్టి ఇన్సర్ట్ అయిందని చెప్తాం. ఓకే, నో చేంజెస్. అలాగే డిఫరెన్స్ రికార్డు అప్డేట్. సో మనకు 2 ఫైల్స్ వస్తున్నప్పుడు, ఒకటి ఓల్డ్ ఫైలు, ఒకటి కొత్త ఫైల్ అయినప్పుడు, ఓకే, ఈ 2 ఫైల్ని కంపేర్ చేసి అప్డేట్ అయిన రికార్డులు కనుక్కోవాలి, ఇన్సర్ట్ అయిన రికార్డులు కనుక్కోవాలి, డిలీట్ అయిన రికార్డు కనుక్కోవాలి, అసలు చేంజెస్ లేకుండా రికార్డుని కనుక్కోవాలి. ఇలా టైప్ 2లో మనం మెయింటైన్ చేస్తాం హిస్టారికల్ డేటాని. దానికి ఈ గ్రాఫ్ ప్రిపేర్ చేసాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మరి అప్డేట్ ఎక్కడ చేస్తున్నామండి ఇది? ఎగ్జిస్టింగ్ దానికి ఇక్కడ ఇస్తున్నాం కదా, అప్డేట్ ఉంది ఇక్కడ. ఇక్కడ లాస్ట్లో ఉంది కదా అప్డేట్ ఒకటి వస్తుంది, డిఫరెన్స్ వస్తుంది, నో చేంజెస్, అసలు ఎగ్జాక్ట్ చేంజెస్ ఏం లేకుండా కూడా వస్తున్నాయి. చూడండి, అప్డేట్, డిఫరెన్సెస్, నో చేంజెస్, డిలీట్స్, ఇన్సర్ట్స్. సో ఇక్కడ ఆర్డర్ పెడతాను మొత్తం అన్ని, డిఫరెన్సెస్, డిలీట్స్. సో అప్డేటెడ్ రికార్డ్స్ ఎలా వస్తున్నాయండి? రిజెక్ట్ పోర్ట్ అదేం పోర్ట్ అది? ఐడెంటిఫైయింగ్ ద అప్డేట్స్. మ్యాచింగ్ రికార్డ్స్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి కదా అవుట్పుట్కి. మ్యాచ్ అండ్ రికార్డ్స్ ఇప్పుడు జాయిన్ కాంపోనెంట్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ రికార్డ్స్ దీనికి వచ్చేస్తున్నాయి.
మనం వెళ్ళిపోతున్నాయి కదా, మరి మళ్ళీ అందులో రిజెక్ట్ అయి ఉంటాయండి. ఇవి ఇవి చెప్తాను చూడండి. ఇక్కడ నాన్ కీ ఫీల్డ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఇక ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, నాకు కస్టమర్ ఐడి వస్తుంది, ఇది కామన్ ఫీల్డ్. ఓకే, ఓల్డ్ కస్టమర్ నేమ్, న్యూ కస్టమర్ నేమ్, రెండు ఫైల్లో నుంచి. ఓకే, ఓల్డ్ లొకేషన్, న్యూ లొకేషన్. ఓకే, వీటిలో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఓల్డ్ కస్టమర్ నేమ్, ఓకే న్యూ ఓకే కస్టమర్ నేమ్, ఓల్డ్ ఓకే లొకేషన్. ఓకే ఒకవేళ మ్యాచ్ కాకుండా రికార్డ్స్ ఏవైతే ఉంటాయో నాన్ కీ ఫీల్డ్స్ మీద, ఇది కీ ఫీల్డ్ ఓకే కస్టమర్ అనేది. ఈ నాన్ కీ ఫీల్డ్స్ మీద మ్యాచ్ కాకుండా కొన్ని ఉంటాయి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాకుండా. ఆ రికార్డ్స్ ఎక్కడి ఓకే నుంచి వస్తాయి? దీంట్లోకి వస్తాయి, రిజల్ట్ పోర్టల్కి వచ్చేస్తాయి. ఓకే ఓకే అవి అప్డేట్ రికార్డ్స్. ఈ గ్రాఫ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీకు లాస్ట్లో. మన కోర్సులో ఇది కూడా ఉంది, టైప్ 2 కూడా ఇవి కూడా ఎస్డి టైప్స్ మొత్తం టైప్స్ అని చెప్తాను మీకు. ఓకే, ఓకే అందుకోసం ఇది మాస్టర్ ఫైల్ని డెల్టా ఫైల్ని కంపేర్ చేయడం కోసం మనకు బాగా యూజ్ అవుతాయి ఇవి. ఈ అనదర్ పోర్ట్ 0, ఈ అనదర్ పోర్ట్ 1 అనేది ఎందుకు? డిలీట్ రికార్డ్ని, ఇన్సర్ట్ రికార్డ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ లో 30 కాలమ్స్ ఉంటాయి. 30 కాలమ్స్ కి మనం రాసుకోవాలి కదా, ఓల్డ్ కాలమ్ ఈక్వల్ టు న్యూ కాలమ్, ఓల్డ్ కాలమ్ ఈక్వల్ టు న్యూ కాలమ్. అవును, కరెక్ట్. నాన్ కీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, ఎన్ని కాలమ్స్ ఉంటాయి అన్ని మొత్తం ఫీల్డ్స్. అన్ని. అవును, ఓకే అన్ని ఫీల్డ్స్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో మనం జాయిన్లోకి వద్దాం. జస్ట్ ఇది ఇది కాంప్లెక్స్ ఏం కాదు, మీకు చూడడానికి ఇలా ఉంది. నేను మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ప్రాసెస్ అంతా. జస్ట్ ఇన్నర్ జాయిన్ గురించి చెప్తున్నాను. ఈ అనదర్ పోర్ట్ 0, ఈ అనదర్ పోర్ట్ 1 అనేది ఏ సిచ్యువేషన్లో ఎక్కువ యూజ్ చేస్తాను దాని గురించి చెప్తున్నాను. సో అందుకు యూజ్ చేస్తాను దీన్ని. సో చాలా ఇంపార్టెంట్ అవి, అనదర్ పోర్ట్ 0, అనదర్ పోర్ట్ 1 గురించి. నెక్స్ట్ ఫుల్ అవుట్ జాయిన్. ఇన్నర్ జాయిన్ మాత్రం చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఫుల్ అవుట్ జాయిన్. ఓకే, ఫుల్ అవుట్ జాయిన్ అంటే ఏంటంటే ఈ ఫైల్లో ఉన్న రికార్డ్స్, ఈ ఫైల్లో ఉన్న రికార్డ్స్ మొత్తం వచ్చేయాలి. మ్యాచింగ్ రికార్డ్స్, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కూడా వచ్చేయాలి. ఎక్కడికి? నీ అవుట్పుట్లోకి వచ్చేయాలి. ఇక్కడ అనదర్ పోర్ట్ 0లో, అనదర్ పోర్ట్లో ఏం ఉండాలంటే 0 ఉండాలి, నథింగ్, ఏం రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉండే మ్యాచింగ్ రికార్డ్స్ దీంట్లోకి వెళ్ళిపోతున్నాయి, దీంట్లో ఉండే మ్యాచింగ్ రికార్డ్స్ దీంట్లోకి వస్తున్నాయి. నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని ఇక్కడికి వచ్చినాయి ఇంతకుముందు ఇన్నర్ జాయిన్లో. ఫుల్ అవుట్ జాయిన్లో అట్లా కాదు, ఈ రెండింటిలోకి అసలు రాకూడదు. మ్యాచింగ్ రికార్డ్స్, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ మొత్తం దీంట్లోకి వచ్చేయాలి. ఓకే, అయితే ఇక్కడ స్లైడ్ చేంజెస్ ఒకటి చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే, మ్యాచింగ్ రికార్డ్స్ మనకు అవుట్పుట్లోకి వస్తున్నాయి, మరి నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కొన్ని మ్యాచింగ్ రికార్డ్స్ కొన్ని మ్యాచింగ్ ఉండదు కదా. అలాంటప్పుడు వాటికి నల్ రికార్డ్స్ వస్తాయి, నల్ వస్తుంది. వాటన్నిటిని మనం సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ సింపుల్గా నల్ అని రాస్తా. ఇది నల్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అని అన్నట్టుగా అది. ఓకే, ఏం కన్ఫ్యూజ్ ఏం లేదు, మీకు డీమెయిల్ చూస్తే అర్థమైపోద్ది. సో డిఫాల్ట్ నల్ యాక్సెప్ట్ చేయదండి. డిఫాల్ట్ నల్ యాక్సెప్ట్ చేయదు, మనం రాయాలి, మన డిఎంఎల్లో రాసుకోవాలి. నల్ వచ్చినా యాక్సెప్ట్ చేయండి అన్నట్టుగా మనం రాయాలి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టాను. ఇది న్యూ లైన్ కూడా అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు నేను గ్రాఫ్ రన్ చేస్తున్నాను. జస్ట్ మీరు అవుట్పుట్లో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫుల్ అవుట్ జాయిన్ పెట్టినాడు, నల్ని డిఎంఎల్ యాక్సెప్ట్ చేసేటట్టు పెట్టాను కదా, అది ఏంటి ఆ స్టేట్మెంట్ అనేది అవుట్పుట్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, 17 రికార్డ్స్ వచ్చాయి మనకు అవుట్పుట్. మీరు అనుకోవచ్చు ఇక్కడ 11 రికార్డ్స్ ఉన్నాయి, 29 ఉన్నాయి, 20 రావాలి కదా అని చెప్పి. కానీ ఒక్కో రికార్డు 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ రికార్డులో ఇది 2 సార్లు వచ్చింది, ఈ రికార్డ్ 319 అనేది 2 సార్లు వచ్చింది. కానీ అవుట్పుట్కి మనం ఒకసారి వస్తుంది కదా, 119 అనేది. అది చూస్తాను, అందువల్ల మీకు 7 రికార్డు వచ్చాయి. ఆ డిఫరెన్స్ చెప్తాను మీకు. చూడండి, సో 101 మనకు ఉంది. 101 అనేది మ్యాచింగ్ రికార్డు. సో ఈ 101 సంబంధించిన రికార్డు మొత్తం వచ్చేసింది, దాని ర్యాంక్ వచ్చేసింది మ్యాచింగ్ రికార్డు కాబట్టి. ఈ 101 కూడా మ్యాచింగ్ రికార్డు కాబట్టి ఏ వచ్చేసింది. ఈ 134 అనేది మ్యాచింగ్ రికార్డ్స్ కాదు కదా, సో అందుకని ఇక్కడ నల్ తీసుకుంది. ఓకే, 202 కూడా మ్యాచింగ్ రికార్డ్ కాదు, ఇన్పుట్ ఫైల్ 1 దాంతో చూసుకుంటే. ఓకే, అగైన్ ఇక్కడ ఈ అని వచ్చింది చూసారా, ఇది సెకండ్ ఇన్పుట్ ఫైల్ అనమాట. చూడండి, ఇక్కడ ఈ అని వచ్చేసి ఫస్ట్ ఏంటిది 101 కాంచి స్టార్ట్ చేసింది, 134, 202. 202 తర్వాత ఇక్కడ చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే 202 తర్వాత మధ్యలో ఇంకేమైనా ఉందా? ఇన్పుట్ ఫైల్ 2లో 214 ఉంది. ఈ 214 అంటే ఏంది? ఈ ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సెకండ్ ఫైల్ నుంచి వస్తుంది. అందుకని ఈ సెకండ్ ఫైల్ ఇది మ్యాచింగ్ రికార్డ్ కాదు కాబట్టి దీన్ని నల్ తీసుకుంది అన్నిట్లో నుంచి.
ఓకే, తర్వాత 225 ఇది ఇన్పుట్ ఫైల్ 1లో నుంచి వస్తుంది, ఇది మ్యాచింగ్ కాదు. ఓకే, 225కి 319కి మధ్యలో ఒకటి రికార్డ్ ఉంది. ఎక్కడ ఇన్పుట్ ఫైల్ 2లో ఏముంది, 309 ఉంది. ఈ 309 వాల్యూ ఎంత, ర్యాంక్ ఎంత, డి. సో అదే అక్కడ వచ్చింది మనకు. ఓకే, డి ఇక్కడ అది డి, మిగతావన్నీ ఇవన్నీ నల్లు ఈ ఫస్ట్ ఇన్పుట్లో. సో 319 ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయింది. సో అన్నీ వచ్చేసినాయి. ఓకే, 319 తర్వాత 319కి 502కి మధ్యలో ఇంక 2 రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, ఇన్పుట్ ఫైల్ 2లో ఉన్నాయి. చూడండి, 319కి 502కి 325 ఉంది, 332 ఉంది. 325 అంటే ఎంత, డిఈ బిఈ. ఇక్కడ వచ్చి ఉంటే చూడండి, డిఈ బిఈ. ఇట్లా 17 రికార్డ్స్ని తీసుకుంది. ఓకే, ఇప్పుడు అక్కడ నల్లు నేను ఇవ్వలేదు అనుకోండి, మొత్తం రిజల్ట్ పోటీకి వెళ్ళిపోతాయి, గ్రాఫ్ ఫెయిల్ అవుతుంది, నల్లు ఏ ఒకదానికి ఇవ్వపోయినా కానీ. ఓకే, సో అక్కడ నేను మ్యాచింగ్కి తీసుకునేటప్పుడు మ్యాచింగ్కి కస్టమర్ ఐడి తీసుకున్నాను కదా. చూడండి, ట్రాన్స్ఫార్మ్ అనే లాజిక్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇలా వచ్చింది అవుట్పుట్ అంటే, నీకు చూడండి, ట్రాన్స్ఫార్మ్ అనే దాంట్లో నేను కస్టమర్ ఐడి అనేది ఇన్పుట్ 0 నుంచి తీసుకున్నా. సో అందుకని కస్టమర్ ఐడి ఇన్0 ఉన్న ఫైల్లో, ఈ ఫైల్లో ఉన్న దాంట్లో నుంచి మొత్తం వస్తుంది డేటా అంతా, మిగతా అన్నిటికీ నల్ల వస్తుంది అవుట్పుట్. అబ్జర్వ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసే లేదు అవుట్పుట్. చూడండి చూడండి ఇవన్నీ ఎందుకు ఇన్పుట్ ఫైల్ 1 కస్టమర్ ఐడి ప్రింట్ అవుతున్నాయి మనకు, మిగతా ఇన్పుట్ ఫైల్ 2లో ఉన్నాయి ప్రింట్ కావట్లేదు, మిగతా అన్నిటికీ నల్ల వస్తుంది. ఎందుకు, నువ్వు ఇక్కడి నుంచి తీసుకున్నావు కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్పుట్ కస్టమర్ ఐడి ఇక్కడి నుంచి తీసుకోకుండా ఎక్కడి నుంచి తీసుకోండి, ఇన్పుట్ 1. ఓకే, ఇక్కడి నుంచి తీసుకుంటున్నా, అప్పుడు చూడండి అవన్నీ కరెక్ట్గా వస్తాయి, మీ ఇక్కడ అన్నీ నల్ల అయిపోతాయి. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేయండి. రికార్డ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్, దాంట్లో ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ నల్ల అవుతాయి. ఈ ర్యాంక్ అనేది ఏది నల్ కాదు, మొత్తం వచ్చేస్తాయి. ఈ ఫీల్డ్ అసలు ఇది మొత్తం నల్లే ఉండదు, అన్ని వాల్యూస్ ఉంటాయి దీనికి. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఫైల్ 0లోనే నల్ల అవుతుంటాయి, ఎందుకంటే ఆ కస్టమర్ ఐడి తీసుకున్నాను కాబట్టి, ఈ ఫైల్లో ఉండే కస్టమర్ ఐడి తీసుకున్నాను కాబట్టి. ఓకే, 17 రికార్డ్స్. డేటా అబ్జర్వ్ చేయండి, దానికి దీనికి డిఫరెన్సెస్. ఓకే, చూడండి ఇక్కడ నల్ అనేది రాదు. ఓకే, ఏ వచ్చేసింది, ఈ వచ్చేసింది, డి వచ్చేసింది, అన్ని వాల్యూస్ వచ్చినాయి. నల్ అనేది మ్యాచ్ కావట్లేదు కదా, దాంతో మ్యాచ్ కావట్లేదు కదా. సో అందుకని మళ్ళీ నల్ వచ్చేసింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ నల్లోనే. చూడండి, ఈ ఫీల్డ్లో నల్లు. ఓకే, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ ఫైల్ 2లో డేటా మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ఫైల్ 2 తీసుకుంటున్నాను, ఇది ఇన్పుట్ ఫైల్ 1. ఓకే, ఇన్పుట్ ఫైల్ 2లో ఒక్క రికార్డ్ అయినా మిస్ అయిందని చూడండి, అన్ని కస్టమర్ ఐడిని తీసుకుంది మొత్తాన్ని. ఇది నా అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ ఫైల్ 2, ఇన్పుట్ ఫైల్ 2లో నుంచి నేను కస్టమర్ ఐడి తీసుకున్నాను కాబట్టి 101 వచ్చిందా. ఓకే, 214 వచ్చిందా, 309 వచ్చింది కదా, 319, 325, 332, 502, 721, 824 అన్నీ వచ్చేసి. ఎందుకు, ఈ కస్టమర్ ఐడి అనేది నేను ఇన్పుట్ ఫైల్ 1లో నుంచి 2లో నుంచి తీసుకున్నాను కాబట్టి. ఓకే, సెకండ్ ఇన్పుట్ ఫైల్ నుంచి తీసుకున్నాను కాబట్టి. మరి ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్పుట్ ఫైల్ నుంచి, నా 1లో నుంచి వస్తున్నాయి, ఇన్పుట్ ఫైల్ 1లో నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ నల్లు వచ్చేసినాయి. కానీ కస్టమర్ ఐడి మాత్రం ఇన్పుట్ 2లో ఉండేది మొత్తం యాజిటీ తీసుకుంది, ఎక్కడ మిస్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, ఇది ఫుల్ అవుట్ డిజైన్ గురించి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉందా ఫుల్ అవుట్ డిజైన్లో? నో శ్రీనివాస్. హలో, క్లియరా? అండి, క్లియర్ అండి. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించినా కానీ. అర్థమైంది, జాయింట్స్ అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఫుల్ అవుట్ డిజైన్. నెక్స్ట్ రైట్ అవుట్ డిజైన్. రైట్ అవుట్ డిజైన్, లెఫ్ట్ అవుట్ డిజైన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు కార్టీసియన్ డిజైన్ ఒకసారి చెప్తాను. కార్టీసియన్ డిజైన్లో ఇంతకుముందు ఏంటి, ఇక్కడ
ఈ డేటాలో అన్ని వన్లు ఉంటేనే కార్టిజన్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మీరు కార్టిజన్ జాయిన్ అనుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇది జాయిన్ ఫంక్షనాలిటీ. సో ఫోర్ రికార్డ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనకు 16 రికార్డు అవుట్పుట్కి ఇలా వచ్చేసినాయి. అది జాయిన్ ఫంక్షనాలిటీ. ఓకే, కార్టిజన్ జాయిన్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే జాయిన్లో నేను ఇక్కడ కీ ఉంది కదా, ఈ కీని నేను తీసుకోవట్లేదు, అసలు నల్ ఇచ్చేస్తున్నా కీ. ఓకే, నల్ కీ ఇచ్చేస్తున్నా, ఇలా వచ్చేస్తున్నా. అప్పుడు కూడా అది కార్టిజన్ జాయిన్ లాగా వర్క్ చేస్తుంది. ఈవెన్ ఇక్కడ సేమ్ డేటా లేకపోయినా కానీ ఇంతకుముందు మనకి ఈ డేటా ఎట్లా ఉంది, ఇన్పుట్ ఫైల్ 1లో ఇన్పుట్ ఫైల్ 2లో రెండిట్లో సేమ్ డేటా ఉంది. సో 4 × 4 16 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 2లో కూడా ఇక్కడ 4 కాకుండా 3 ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది 4 × 3 12 రికార్డ్స్ వస్తాయి అవుట్పుట్కి, 12 వన్స్ వరుసగా. ఓకే, ఇక్కడ పైన 3 కింద 3 ఉందనుకోండి, 3 × 3 9 వస్తుంది. ఇది సేమ్ డేటా కాబట్టి ఇక్కడ ఈవెన్ ఇది డేటా సేమ్ కాదు, కస్టమర్ ఐడి డేటా, ఇక్కడ డేటా సేమ్ లేదు అన్ని రికార్డుల్లో. అయినా కానీ కార్టిజన్ జాయిన్ లాగా వర్క్ చేయాలంటే కీ నల్ పెట్టాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇన్పుట్ దీంట్లో నుంచి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి, 11 రికార్డ్స్, దీంట్లో నుంచి 9, 11 × 9 99 రికార్డ్స్ వచ్చేస్తాయి మొత్తం అవుట్పుట్కి. ఓకే, ఇది కార్టిజన్ జాయిన్ అంటే. కీ ఇంతకుముందు మనం రోలప్లో చూసాము, కీ నల్ ఇచ్చాము, డేటప్ షాట్లో కీ నల్ ఇచ్చాము, స్కాన్లో నల్ ఇచ్చాము, ఇప్పుడు జాయిన్లో కూడా కీ నల్ ఇస్తున్నాం. ఓకే, ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్, కీ నల్ ఇస్తే ఎలా వర్క్ చేస్తుందని చెప్పేది. ఓకే, ఇది కార్టిజన్ జాయిన్. నెక్స్ట్ ఫుల్ అవుట్, రైట్ అవుట్ జాయిన్, లెఫ్ట్ అవుట్ జాయిన్, ఇవి ఇంపార్టెంట్. సో అవి చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంది. ఇది సెలెక్ట్ చేయగానే మీకు 2 పారామీటర్స్ ఎక్స్ట్రా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే చూడండి, ఇదిగోండి ఇక్కడ 2 పారామీటర్స్ ఎక్స్ట్రా వచ్చేసినాయి. రికార్డ్ రిక్వైర్డ్ 0, రికార్డ్ రిక్వైర్డ్ 1. ఓకే, రికార్డ్ రిక్వైర్డ్ 0 అంటే 0 పోర్ట్ సంబంధించిందని, రికార్డ్ రిక్వైర్డ్ 1 అంటే 1 పోర్ట్ సంబంధించిందని. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫాల్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో, ట్రూ, ఫాల్స్, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే రికార్డ్ రిక్వైర్డ్లో ట్రూ పెడుతున్నాను, రికార్డ్ రిక్వైర్డ్ 1లో కూడా ట్రూ పెడుతున్నాను, ఇక్కడ ట్రూ పెడుతున్నాను, ఇక్కడ ట్రూ పెడుతున్నాను. రికార్డ్ రిక్వైర్డ్ 0 అంటే ఏంది, దీనికి సంబంధించింది. రికార్డ్ రిక్వైర్డ్ 1 అంటే ఏంది, దీనికి సంబంధించింది. సో ఈ 2 ట్రూ పెడితే ఇన్నర్ జాయిన్ అలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ నువ్వు ఇంతకుముందు జాయిన్ టైప్ ఇన్నర్ జాయిన్ అని సెలెక్ట్ చేసి ఇంతకుముందు ఇన్నర్ జాయిన్ అని పెట్టుకున్నావు కదా, ఇక్కడ నువ్వు అలా పెట్టకపోయినా కానీ ఇక్కడ కూడా చేయొచ్చు మనం. జాయిన్ టైప్ ఎక్స్ప్లిసిట్ పెట్టేసి రికార్డ్ రిక్వైర్డ్ 0 ట్రూ పెట్టేస్తున్నాను, ఇక్కడ రిక్వైర్డ్ 2 పెడుతున్నాను. సో అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇన్నర్ జాయిన్ ఎలా బిహేవ్ చేస్తుంది. అలా కాకుండా 2 ఫాల్స్ అనుకోండి, అది ఫాల్స్ ఇది ఫాల్స్, అది ఫుల్ అవుట్ జాయిన్ లాగా వర్క్ చేస్తుంది 2 ఫాల్స్ అయితే. ఓకే, ఒకవేళ రికార్డ్ రిక్వైర్డ్ జాయిన్ 0 ట్రూ పెట్టి ఒక ట్రూ పెట్టి ఇంకోటి ఫాల్స్ పెట్టాను. దేనికి ట్రూ పెట్టాను, రికార్డ్ రిక్వైర్డ్ 0కు ట్రూ పెట్టా, అంటే దేనికి, దీనికి ట్రూ పెట్టా. ఇది ఏ ఫైలు, లెఫ్ట్ ఫైలు, ఇది రైట్ ఫైలు. సో దాని మీనింగ్ ఏంటంటే ఇది లెఫ్ట్ అవుట్ జాయిన్ లాగా వర్క్ చేస్తుంది. ఈ ఫైల్ని ట్రూ పెడితే ఇది లెఫ్ట్ అవుట్ జాయిన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ రిక్వైర్డ్ 1 ట్రూ పెట్టి దీన్ని ఫాల్స్ పెడుతున్నాను, అంటే దీన్ని ట్రూ చేస్తున్నాం, దీన్ని ఫాల్స్ చేస్తున్నాం, అంటే దాని మీనింగ్ ఏంది, ఇది రైట్ అవుట్ జాయిన్ లాగా వర్క్ చేస్తుంది, ఎందుకంటే దీన్ని ట్రూ పెట్టాను కాబట్టి. అది అందుకు అది ఇచ్చాడు 2 పారామీటర్స్, రికార్డ్ రిక్వైర్డ్ 0, రికార్డ్ రిక్వైర్డ్ 1 అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఆల్రెడీ ఇన్నర్ జాయిన్, ఫుల్ అవుట్ జాయిన్ ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో ఫస్ట్ రెండు ట్రూ పెడుతున్నాను. ఓకే, రికార్డ్ రిక్వైర్డ్ ట్రూ పెట్టాను, రికార్డ్ రిక్వైర్డ్ 0 ట్రూ పెట్టాను, 1 కూడా ట్రూ పెట్టాను. 2 ట్రూ అయితే ఏం చెప్పాను మీకు, ఇన్నర్ జాయిన్ అని చెప్పాను. ఇన్నర్ జాయిన్కి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి, ఇంతకుముందు మీకు 5 వచ్చాయి మ్యాచింగ్ రికార్డ్స్, ఇప్పుడు 5 రావాలి మనకు అవుట్పుట్. సారీ, ఇది కీ నల్ ఇంకా అట్నే ఉంది, తీసేయలేదు. 1 సెకండ్, కీ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ప్లిసిట్ జాయిన్ టైప్ ఎక్స్ప్లిసిట్ పెట్టాను, తర్వాత రికార్డ్ రిక్వైర్డ్ 0 ట్రూ, 1 ట్రూ. ఓకే, 5 రికార్డ్స్ వచ్చాయి, మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే, మ్యాచ్ కాని రికార్డ్స్ ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, లైక్ ఇన్నర్ జాయిన్ లాగా వర్క్ అవుతుంది. మనం ఎక్స్ప్లిసిట్ జాయిన్లు ఉపయోగించి కూడా అన్నీ చేయొచ్చు. ఈ జాయిన్ టైప్ ఎక్స్ప్లిసిట్ సెలెక్ట్ చేసి అన్ని జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు 2 ఫాల్స్ పెడుతున్నాను, దీనికి ఫాల్స్, దీనికి ఫాల్స్. ఓకే, 17 రికార్డ్స్ వచ్చాయి, అంటే లైక్ ఫుల్ అవుట్ జాయిన్.
అవునా? ఇప్పుడు ఒకటి ట్రూ పెడతాను, రికార్డ్ రిక్వైర్డ్ ట్రూ పెడతాను, రికార్డ్ రిక్వైర్డ్ 1 ఫాల్స్ పెడతాను. సో ఇది ట్రూ పెడుతున్నాను, ఇది ఫాల్స్ పెడుతున్నాను. సో ఏదైతే ట్రూ పెడుతున్నావో దేనికి పెడుతున్నావు? ట్రూ 0 పోర్ట్కి, అంటే దీనికి. ఇది లెఫ్ట్ ఫైల్, అంటే లెఫ్ట్ అవుట్ జాయిన్ లాగా బిహేవ్ చేస్తుంది. లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే ఏంటంటే దీంట్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని అవుట్పుట్కి వస్తాయి. ఓకే, దీంట్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి, మ్యాచింగ్ రికార్డ్స్ రావు. ఓకే, లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ఫైల్స్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద 0 ఫైల్. ఎందుకంటే దీని ఫైల్ని ట్రూ చేసావు కాబట్టి. ఓకే, రెండు ఫైల్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ వస్తున్నాయి, ప్లస్ దాంతోపాటు దీని ఫైల్లో ఉన్న నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కూడా వస్తాయని చెప్తుంది. అది లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే. ఇప్పుడు గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి పాయింట్. రెండు ఫైల్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ ప్లస్ ఏదైతే ఫైల్లో ఉన్నా నువ్వు ఏదైతే ట్రూ పెట్టావో దీన్ని ట్రూ పెట్టాను కాబట్టి లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే ఈ ఫైల్ ట్రూ కాబట్టి దీంట్లో ఉన్న నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కూడా వస్తాయి. సో ఓవరాల్గా 11 రికార్డ్స్ వచ్చాయి చూడండి. సో అందుకని నీకు ఇక్కడ 0 వచ్చింది, ఎందుకంటే దీంట్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ మొత్తం దీంట్లోకి వచ్చేస్తాయి. సో అందుకని దీంట్లో 0 వచ్చింది. దీంట్లో పాయింట్ ఏంటి? దీంట్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ రావాలి, అంతే కదా. రెండిట్లో కంపేర్ చేసి మ్యాచింగ్ రికార్డ్స్, దీంట్లో ఉన్న నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే రావాలి. సో దీంట్లో కంపేర్ చేసినప్పుడు మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చాయి. మరి నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఇదే ఫైల్ ఇన్పుట్ ఫైల్ 1 దీంట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఎన్ని వెళ్ళిపోయినాయి? 3 వెళ్ళిపోయినాయి, 6 దీంట్లోకి వచ్చాయి. ఓకే, ఎందుకంటే 3 కదా మ్యాచింగ్ రికార్డ్స్ రెండు ఇన్పుట్ ఫైల్లోకి. రెండు ఇన్పుట్ ఫైల్లో 3 మ్యాచింగ్ రికార్డ్స్. ఆ 3 ఏంటి? ఇవి 101, 319, 502. ఓకే, చూడండి. సో ఇట్లా 11 రికార్డ్స్ వచ్చేసింది. 101, 319, 502. ఓకే, ఇక్కడ నేను యాక్చువల్గా కస్టమర్ ఐడి అనేది సెకండ్ ఇన్పుట్ ఫైల్ నుంచి ఇచ్చాను కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు కస్టమర్ ఐడి అనేది ఫస్ట్ ఇన్పుట్ ఫైల్ నుంచి ఇస్తాను. 1 మినిట్, ఇది ఇస్తాను. రికార్డ్స్ ఏం మారు, అక్కడ కస్టమర్ ఐడి అన్నిటికీ నల్లు వచ్చింది, అందుకని కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, చూడండి అన్నీ వచ్చేసాయి. 101 2 టైమ్స్ వచ్చింది. ఓకే, అలాగే 319 2 టైమ్స్, 502. సో ఇప్పుడు ఇన్పుట్ ఫైల్లో అన్నీ వచ్చేసినాయా? రైట్ ఫైల్లో ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తం వచ్చేసిందా? చూడండి. అయితే మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే మ్యాచ్ అయినాయి. ర్యాంకు ఇక్కడ ర్యాంక్ మ్యాచ్ అయింది. ఓకే, మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే, మిగతా నల్ల తీసుకుంది. కానీ ఈ డేటా మొత్తం వచ్చేసింది చూడండి. ఈ దేని ఫైలు? ఈ ఫైలు, ఈ మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, దీంట్లో నుంచి ఓన్లీ 3 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకు? ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి. 101 మ్యాచ్ అయింది, అలాగే 319 మ్యాచ్ అయింది, 502 మ్యాచ్ అయింది కాబట్టి ఓన్లీ 3 రికార్డు వచ్చింది దీంట్లో నుంచి. ఓకే, ఇది లెఫ్ట్ అవుట్ జాయిన్. రైట్ అవుట్ జాయిన్. రైట్ అవుట్ జాయిన్ అంటే దీన్ని ఫాల్స్ చేయాలి, దీన్ని ట్రూ చేయాలి. రికార్డ్ రిక్వైర్డ్ 0ని 1ని ట్రూ చేయాలి, అంటే దీన్ని ట్రూ చేస్తున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, చూడండి దీంట్లో మొత్తం మ్యాచింగ్ రికార్డ్స్, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో అందుకని ఇక్కడ 0 వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ అనుకోవచ్చు దీంట్లో మొత్తం ఫైల్లో కూడా 9 రికార్డ్స్ ఉన్నాయి, కానీ ఎందుకు అవుట్పుట్కి 11 రికార్డ్స్ వచ్చినాయి? దీంట్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్, దీంట్లో ఉన్న నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కదా రావాల్సింది అనుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ 3 ఉంటే కొన్ని 2 టైమ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి, ఈ 101 మ్యాచింగ్ రికార్డ్స్ దీంతో, కానీ దీంతో మ్యాచ్ చేసినప్పుడు ఈ రికార్డ్ 2 టైమ్స్ మ్యాచ్ అయింది కదా, ఈ 101 అనేది. అలాగే 319 2 టైమ్స్ మ్యాచ్ అయింది. దీంట్లో ఉన్న 319 దీంతో 2 టైమ్స్ మ్యాచ్ అయింది. దీంట్లో ఉన్న 101 దీంట్లో ఉన్న 2 టైమ్స్ మ్యాచ్ అయింది. సో అందుకని ఎక్స్ట్రా 2 రికార్డ్స్ వచ్చాయి. 9 యాక్చువల్ రికార్డ్స్, ఇంకో 2 ఎందుకు వచ్చాయంటే 2 టైమ్స్ మ్యాచ్ అయింది కాబట్టి. అందుకు ఓవరాల్ 11 వచ్చాయి. చూడండి,
ఇప్పుడు ఇన్పుట్ ఫైల్ 2లో మొత్తం డేటా వచ్చింది, ఎక్కడ నల్ లేదు, వీటిలో నల్ వస్తుంది. ఓకే చూడండి, ఈ 101 మాకు మ్యాచ్ అయింది, అలాగే 319 2 టైమ్స్ మ్యాచ్ అయింది. ఓకే 502 మ్యాచ్ అయింది. ఇవన్నీ రిమైనింగ్ అన్ని మ్యాచ్ కాలేదు కాబట్టి నల్ తీసుకుంది, నల్ అన్నిటికి నల్. ఓకే ఇది రైట్ అవుట్ జాయిన్. సో నువ్వు కీ నల్లబెట్టేసి ఏ జాయిన్ చేసినా కానీ నీకు వచ్చే రికార్డ్స్ కార్టిజన్ ప్రొడక్టే. కీ నల్లబెట్టి నువ్వు ఇన్నర్ జాయిన్ చేసినా, ఫుల్ అవుట్ జాయిన్ చేసినా, రైట్ అవుట్ జాయిన్ చేసినా, లెఫ్ట్ అవుట్ జాయిన్ చేసినా కానీ, ఏది చేసినా కానీ నీకు వచ్చే రికార్డ్స్ కార్టిజన్ ప్రొడక్ట్ 99 రికార్డ్స్. ఓకే ఇవి జాయిన్స్ గురించి. నెక్స్ట్ క్లాస్లో ఓవర్హెడ్ కీ పారామీటర్ గురించి చెప్తాను, అలాగే మెమరీ గురించి చెప్తాను. ఈ ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ కి ఇన్ మెమరీకి డిఫరెన్స్ ఏంటి. ఓకే నెక్స్ట్ ఓవర్హెడ్ కీ కాన్సెప్ట్ ఉంది దీంట్లో, ఓవర్హెడ్ కీ 0 1 అని చెప్పి, ఈ మ్యాక్స్ మెమరీ అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ పెట్టాను కాబట్టి మనకు మ్యాక్స్ మెమరీ వచ్చింది. ఇన్ మెమరీ అనే ఆప్షన్ పెట్టి అనుకోండి, ఇంకా 2 పారామీటర్స్ ఎక్స్ట్రా వస్తాయి, అప్పుడు మ్యాక్స్ మెమరీ రాదు, మ్యాక్స్ స్కోరు డ్రైవింగ్ పోర్ట్ అని వస్తుంది. చూడండి మ్యాక్స్ స్కోరు డ్రైవింగ్ పోర్ట్. ఓకే ఇవన్నీ ఒక క్లాస్ పడుతుంది, పెద్ద కాన్సెప్ట్ అది, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే ఓవర్హెడ్ కీ అంటే ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ అండి. ఓవర్హెడ్ కీ ఈ డేటా మాత్రం సేమే, ఇక్కడ 3 రికార్డులు ఉండి 3 1లు ఉండి ఇక్కడ 3 1లు, కానీ ఫీల్డ్ నేమ్లో మాత్రం ఇక్కడ కస్టమర్ అని ఉంది, ఇట్లా ఉంది. ఓకే ఇట్లా ఉంది, ఐ మీన్ డేటా మాత్రం సేమ్ ఇన్సైడ్, ఒక ఫీల్డ్ నేమ్ మాత్రం సేమ్ డిఫరెన్స్ అయింది. ఇది కస్టమర్ ఐడి, దీనికి వచ్చేసి కస్టమర్ ఐడి ఇట్లా ఉంది, సేమ్ ఫీల్డ్ నేమ్ లేదు. అందుకని ఏం చేస్తామంటే నీకు ఈవెన్ మ్యాచింగ్ కాలం నేమ్ డిఫరెంట్గా ఉన్నా కానీ డేటా మాత్రం మ్యాచ్ అవ్వాలి. ఎలా మ్యాచ్ అవ్వాలంటే బై యూజింగ్ ద ఓవర్హెడ్ కీ కాన్సెప్ట్. ఓకే ఇది కీగా తీసుకుంటాం, దీన్ని ఓవర్హెడ్ కీగా తీసుకుంటాం, అంతే కాన్సెప్ట్. ఈవెన్ నీకు మ్యాచింగ్ కాలం లేకపోయినా కానీ డేటా మ్యాచ్ అయిపోవాలి. అంటే ఇక్కడ కస్టమర్ ఐడి ఉండి ఇక్కడ కస్టమర్ ఐడి ఉండి ఇట్లా డిఫరెన్స్ వస్తుంది అనుకో, డేటా సేమే కదా, ఏదో బై మిస్టేక్ ఇక్కడ నీకు కస్టమర్ అని పడింది, సో అలాంటప్పుడు కూడా నాకు జాయిన్ కావాలి. సో దానికి ఓవర్హెడ్ కీ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం మనం. ఓకే ఈవెన్ డిఫరెంట్ కాలం నేమ్ ఉన్నా కానీ జాయిన్ అయిపోవాలి. ఇవి జాయిన్స్ గురించి. నెక్స్ట్ మెమరీ పారామీటర్స్, ఇంకా ఏ అయితే జాయిన్లో రిమైనింగ్ పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం మనం నెక్స్ట్ క్లాస్లో. ఓకే నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.